జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఓటు వేసేందుకు కాస్త ఓటర్లు మొగ్గు చూపినప్పటికీ లంచ్ వరకు ఓటింగ్ పెద్దగా ఏమీ పెరగలేదు. లంచ్ తర్వాత ఓటింగ్ పెరుగుతుందని ఆశించినప్పటికీ పెద్దగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. సాయంత్రం 4 గంటల వరకు చూస్తే కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇంకా పోలింగ్ కోసం 2 గంటల సమయం మాత్రమే ఉంది. కనీసం సాయంత్రం సమయంలోనైనా ఓటింగ్ పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇటు షేక్పేట్ డివిజన్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఓటర్లు ఆసక్తి చూపించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఓటు వేసేందుకు మొగ్గు చూపినప్పటికీ కూడా ఓటర్లు ఆ తర్వాత లంచ్ వరకు చూస్తే పెద్దగా ఓటింగ్ శాతం ఏమీ నమోదు కాలన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. ఓటింగ్ శాతానికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. సుధీర్, ఇప్పటి వరకు చూసినట్టయితే 4 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతం నమోదైంది? ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి అసలు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇంకా కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ ఆవరణలో ఉంటారో, పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల వరకు, అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 9 గంటల వరకు మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్రమంగా చూసుకుంటూ వస్తే ఇప్పుడు ప్రజెంట్ 3 గంటల వరకు అయితే 40% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంకో 2 గంటల సమయం ఉండడంతో ఇది దాదాపుగా 50% క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీలో దాదాపు 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా 50% అయితే ఓటుకి దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు కావచ్చు, స్థానిక అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్లను చైతన్యవంతం చేసే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు గడిచిన 2023 సంవత్సరంలో 43% ఓటింగ్ నమోదైంది. అప్పుడు ఇది చాలా తక్కువగా నమోదైనట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి, ఉప ఎన్నిక కాబట్టి కొంత ఓటర్లో కూడా నిరాసక్తి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా ఓటు వేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఉదయం 9 గంటల వరకు కొంత ఫాస్ట్గా జరిగింది. ఎక్కడ చూసినా కానీ క్యూ లైన్లు పెద్దగా కనిపించాయి. చాలా ఉత్సాహంగా వచ్చి ఓట్లేస్తారు. ఆ తర్వాత నుంచి క్రమంగా అది పెరగాల్సింది కాస్త క్రమంగా పెరగకుండా ఉంటుందని కూడా తెలుస్తుంది. కేవలం 10% మాత్రమే పెరుగుతూ వస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆలోపు 50% వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పెరిగిందని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కానీ వాస్తవానికి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 3,70,000 పైచిలకు ఓటర్లు ఉంటే ఈసారి 4 లక్షల పైచిలకు మంది ఓటర్లు అయ్యారు. అంటే సుమారుగా 30,000 మంది, 25 నుంచి 35,000 మంది కూడా ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు పదే వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిటీలోని, అంటే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్లమ్స్ నుంచి చాలా వరకు ఓటింగ్కి రావట్లేదని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా మెయిన్ జూబ్లీహిల్స్ ఏరియా ఏదైతే ఉందో సంపన్నులు ఎక్కువగా నివసిస్తారని చెప్పేసి పేరున్న జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఓటింగ్కి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మనం చూసాము గతంలో చాలాసార్లు సాధారణ ఎన్నికల సమయంలో కావచ్చు, మిగతా ఎన్నికల సమయంలో, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఇటు సినీ తారలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు అందరూ తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న బై ఎలక్షన్ నేపథ్యంలో పెద్ద సినిమా వాళ్ళు కానీ, సినీ తారలు కానీ, లేకపోతే చెప్పుకోదగ్గ ప్రముఖులు ఎవరు కూడా ఓటింగ్కు రావడం లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఉదయం 1-2 మాత్రం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ సాయంత్రం 4-4:30 సమయం అవుతున్నా కానీ ఇప్పటికీ చాలామంది సినిమా ప్రముఖులు ఎవరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న చాలామంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. చాలామంది వారు సిటీలోనే అందుబాటులో లేకుండా
పోయినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా స్లమ్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా వరకు ఇంకా ఓటింగ్కు రాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు ఐటీ కంపెనీలు కానీ వాణిజ్య వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వారెవరు కూడా సెలవు ప్రకటించలేదు. తద్వారా అందులో పనిచేసేవారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆఫీసులకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వాణిజ్య వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో అందులో పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారి పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చివరి 2 గంటలు ఉన్నది కాబట్టి ఈ చివరి 2 గంటల్లో పోలింగ్ శాతం ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే బై ఎలక్షన్ కాబట్టి చాలామంది దృష్టి జూబ్లీహిల్స్ మీద ఉంది కాబట్టి వారంతా కూడా ఎవరు ఓటు వేయలేదు, ఎవరు ఓటు వేశారు అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఓటు వేయని వారిని మోటివేట్ చేసి వారందరినీ కూడా తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు యూసఫ్ కూడా కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొంత చెదురుమదురు ఘటనలు జరుగుతున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నాన్ లోకల్స్ ఎవరైతే కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారో వారందరి మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కాసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు నమోదైనట్టుగా సమాచారం ఉంటుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ అధికారులు మీడియాకు ప్రకటిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. మరొక వైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి పనిలో పోలీస్ అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్కు వచ్చేందుకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి అదేవిధంగా కొంత వికలాంగులు కావచ్చు, లేకపోతే నడవలేని వారు ఎవరైతే ఉంటారో వృద్ధులు, వాళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరికొంతమందికి 80 ఏళ్ల పైచిలకు ఎవరైతే ఉన్నారో వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కూడా కల్పించడం జరిగింది. సర్వీస్ ఓటర్లు ఉన్నారు, హోమ్ ఓటర్స్ ఉన్నారు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా పోస్టల్స్ కూడా పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే 4 లక్షల పైచిలకు ఉన్న ఓటర్లలో కేవలం 2 లక్షల మంది కూడా ఇప్పటికీ ఓటేసిన పరిస్థితి అయితే లేదు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకొంత అవకాశం ఉంటుంది. 50% మించే అవకాశం అయితే కనిపిస్తుంది పోలింగ్కి సంబంధించి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 7 నుంచి 10% ఓటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో మందకొడిగానే పోలింగ్ సాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఉదయం పోలింగ్ శాతం బాగానే నమోదైనప్పటికీ కూడా లంచ్ తర్వాత కాస్త నెమ్మదించిందని చెప్పుకోవాలి. చాలా మందకొడిగా ఈ పోలింగ్ శాతం అనేది నమోదవుతుంది. లంచ్ తర్వాత ఓటింగ్ పెరుగుతుందని ఆశించినప్పటికీ పెద్దగా ఆ ఓటింగ్ శాతం అనేది నమోదు కాలేదు. సాయంత్రం 3 గంటల వరకు మనం చూస్తే కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ అనేది నమోదైంది. ఇంకా పోలింగ్ కోసం 2 గంటల సమయం ఉంది. ఇప్పుడు సమయం 4 కావస్తోంది, 4 దాటుతోంది. కాబట్టి ఇంకా 2 గంటల సమయం ఉంది. కనీసం సాయంత్రం సమయంలోనైనా ఓటింగ్ పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇటు షేక్పేట్ డివిజన్ కావచ్చు, అలాగే రహమత్ నగర్, బోర్బండ డివిజన్లో కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఓటర్లు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు.